తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికకు సంబంధించి హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఏం జరగబోతుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో నువ్వా నేనా అన్నట్టుగా రెండు ప్రధాన పార్టీలు అయితే ఢీకొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఇటు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికార పార్టీకి సంబంధించిన అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఏకంగా అజారుద్దీన్కి సంబంధించి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా సై అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన విపక్షంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలున్నా కూడా వాటిపై నిరంతరాయంగా పోరాటం చేస్తూ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను ప్రజల ముందు నిలదీస్తూ ప్రజా సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ నినాదిస్తూ గొంతెత్తి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఏర్పడిన ఈ ఉప ఎన్నికలలో మాగంటి సునీత పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మాగంటి సునీతకు సంబంధించి ప్రచార సరళి అయితే వేగవంతం అందుకుంది. ఎక్కడ చూసినా గులాబీ మాట, గులాబీ పాట, గులాబీ దండే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే అది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ చేసిన కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి విషయంలో, దాంతోపాటుగా తాను ప్రజలకు అందుబాటులో ఉన్న తీరు కావచ్చు, వీటన్నింటినీ కూడా మనం చర్చించుకుంటే పూర్తి స్థాయిలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేవలం కేసీఆర్ గుర్తు మీదనే గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టం. అయితే కేసీఆర్కు సంబంధించి పూర్తిగా బయటికి రాకపోయినా కూడా త్వరలోనే కూడా బయటికి వస్తారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా కేసీఆర్ ప్రచారమే ఆయుధంగా మారబోతుందా అంటూ కూడా చాలా వరకు కనబడుతున్న విషయం అయితే కనబడుతుంది. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ఎంతవరకు కరెక్టు, దేనికి కరెక్టు, ఎన్నికల కూడా ఉన్నప్పుడు, ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా సాధ్యం అనేది కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి అసలు జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మంత్రుల నిలదీత, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వరుస షాకులు, 6 గ్యారంటీలపై ఎక్కడికక్కడ ఓటర్ల నిలదీత, నీళ్లు నలుముకుంటున్న మంత్రులు సమాధానాలు చెప్పలేక దాటవేత, పెన్షన్ల పెంపుపై మంత్రి జూపల్ని ప్రశ్నించిన ఉత్తరాలు, ఎందుకు పెంచడం లేదంటూ నిలదీత, ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ కనిపించరా అంటూ ఆగ్రహం, ఓడిపోయిన మాకు ఫరక్ పడదన్న ఉత్తమ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మొత్తానికి జూబ్లీహిల్స్కు సంబంధించి అంటే ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్కు జనం వర్ష షాకులు ఇస్తున్నారు. ఓట్ల కోసం వెళ్ళిన మంత్రులను ఇచ్చిన హామీలపై నిలదీస్తున్నారు. ఏం చేశారని ఓట్ల కోసం వస్తున్నారంటూ